హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1424. ఈరోజు డేట్ 25th July 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలో నేను మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. బట్ దీన్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. టైమ్స్ ప్రైమ్ 1 year ప్లాన్ మీకు 1200 ఉంటుంది. ఇది మీకు 174 రూపీస్కి వస్తుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ నేను క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో రాస్తాను. ఈ ప్రాసెస్ని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రాపర్గా ఫాలో అయితేనే మీకు ఈ డిస్కౌంట్స్, ఈ కూపన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. తర్వాత మీరు నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా మీరు మీకు నచ్చిన ప్రాసెస్లో చేసి నాకు ఇంతకు వచ్చింది, ఇంత డిస్కౌంట్ రాలేదు, క్యాష్ బ్యాక్ రాలేదు అని దయచేసి నన్ను అనకండి. ఎందుకంటే నేను క్లియర్గా ప్రాసెస్ చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి. అండ్ న్యూ యూజర్స్కి అయితేనే ఇంత ప్రైస్కి వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్కి అయితే ఇంత ప్రైస్కి రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు నేను ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ దీని మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ప్రాసెస్ని మీరు చూడండి. అందులో ఉన్న కోడ్స్ ఏమి అప్లై చేయకండి. ఇక్కడ నేను ఇచ్చే కోడ్స్, లింక్స్ మాత్రమే వాడుకోండి. కోడ్లు మాత్రం పక్కాగా ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినవే వాడండి. పాతవి 3 months బ్యాక్ వాడి నాకు రాలేదు కదా క్యాష్ బ్యాక్, నువ్వు చెప్పింది ఫేక్, ఇవన్నీ ప్లీజ్ దయచేసి నన్ను విసిగించకండి. ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్ అనమాట. మీరు ప్రాసెస్ని ప్రాపర్గా ఫాలో అయితేనే వస్తుంది. పండగ చేసుకోండి. దీంట్లో మీకు 6 months డిస్నీ ప్లస్ హాట్స్టార్ వస్తుంది. అలాగే 6 months సోనీ లివ్ వస్తుంది. 4 months యూట్యూబ్ ప్రీమియం వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. టైమ్స్ ఫ్రేమ్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రాసెస్ని మంచిగా ఫాలో అవ్వండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి హెచ్ఎండి గ్లోబల్ నుంచి. హెచ్ఎండి గ్లోబల్ అంటే నోకియాకి సంబంధించిన పేరెంట్ బ్రాండ్. సో వీళ్ళు ఫైనల్గా వీళ్ళ ఓన్గా కొన్ని ఫోన్లు లాంచ్ చేద్దామని ఈ ఇయర్ నుంచి డిసైడ్ అయ్యారు. అండ్ ఇప్పుడు మన ఇండియాలో ఈరోజు ఒక 2 ఫోన్లు లాంచ్ చేస్తారు. దాంట్లో ఒకటి హెచ్ఎండి క్రెస్ట్, అలాగే హెచ్ఎండి క్రెస్ట్ మ్యాక్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి నోకియా బ్రాండింగ్లో ఉండవు. హెచ్ఎండి లోగోలతోనే, హెచ్ఎండి బ్రాండింగ్తోనే ఉంటుంది. సో వీళ్ళు ఒక పేరెంట్ బ్రాండ్ నోకియాకి కొనుక్కున్న కంపెనీ వాళ్ళు. వీళ్ళు ఓన్గా కూడా వీళ్ళ బ్రాండింగ్లో అమ్ముకుందాం అనుకుంటున్నారు. అందుకే ఒక 2 ఫోన్లు మన ఇండియాలో దింపారు. సో దాంట్లో వెరీ ఫస్ట్ది క్రెస్ట్. ఇది మీకు పెట్టడం 14,499 రూపాయలు పెట్టారు. అండ్ కార్డ్ ఆఫర్స్తో ఇది అప్రాక్సిమేట్గా 12,999 రూపాయలకి వస్తుంది. అండ్ క్రెస్ట్ మ్యాక్స్ ఏమో మీకు పెట్టడం 16,499 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్తో 14,999 రూపాయలకి వస్తుంది. దీంట్లో 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఓఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. యూనిసాక్ T760 ఉంటుంది. ఇది ఒక 4G ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి. అండ్ 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్స్ అంటే బాడీ షెల్ మొత్తం కూడా 2 ఫోన్స్లో సేమ్. కెమెరాలు మాత్రం మారుతాయి, గుర్తుపెట్టుకోండి. దట్టు బ్యాక్ కెమెరాస్ మాత్రమే మారుతాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP డ్యూయల్ కెమెరా అని చెప్తున్నారు. ఒకటి మెయిన్ కెమెరా 50 MP అయి ఉంటుంది. అండ్ మీకు క్రెస్ట్ అంటే బేస్ మోడల్లోనేమో బ్యాక్ సైడ్ 50 MP ప్లస్ ఒక ఏఏ కెమెరా ఉంటుంది. అంటే అది ఒక 2 MP కెమెరా అనుకోవాలన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ మీకు క్రెస్ట్ మ్యాక్స్లోనేమో 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 5 MP వైడ్ యాంగిల్ లెన్స్ లాగా ఉంటుంది. రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ లేదు. అండ్ దీని ప్రైస్ వీళ్ళు విత్ కార్డ్ ఆఫర్తో తీసుకున్న 13,000 రూపాయలు పెట్టారు. దట్టు ఒక 4G ఫోన్కి. ఆలోచించుకోండి, కొత్త బ్రాండు. అండ్ నోకియా బ్రాండింగ్తో కూడా కాదు ఇది. అఫ్కోర్స్ వాళ్ళదైనా కానీ వాళ్ళ బ్రాండింగ్తో కాదు. అది కాకుండా ఈ రోజుల్లో మీకు 4G ఫోన్స్ 15,000 రూపాయల బడ్జెట్లో అంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకు మంచిగా నోకియా బ్రాండింగ్లోనే కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లో తీసుకురావచ్చు కదా, ఎందుకలా అనిపిస్తుంది నీకు అని అనుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఎడ్జ్ 50 ఫైనల్గా లాంచ్ చేయబోతున్నారు. August 1st లాంచ్ చేయబోతున్నారు దీన్ని. అండ్ ఈ ఫోన్ ప్రైస్ అరౌండ్ 25,000 ఉండబోతున్నట్టు ఒక రూమర్ అయితే ఉంది. ఈ ప్రైస్లో దీన్ని ఒకసారి చూసుకోవాలా వద్దనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మొన్న సేల్స్లో మనకి ఇప్పుడు కూడా ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నట్టుంది కదా. సేల్స్లో మీకు ఎడ్జ్ 50 ప్రోనే విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 26,000కే వచ్చినట్టుంది. సో నన్ను అడిగితే ఇది చాలా పవర్ఫుల్ ఫోన్ వద్దనమాట. అండ్ అఫ్కోర్స్ ఇది నేనేమీ తప్పు పట్టట్లేదు. దీంట్లో స్పెసిఫికేషన్స్కి వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది August 1st వరకు. కాకపోతే దీంట్లో ఏంటంటే స్లిమ్ డిజైన్తో వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఏదో ఇస్తున్నారని చెప్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసరు. సో దీనికంటే ఎడ్జ్ 50 ప్రో ఇంకా రీజనబుల్ ప్రైజింగ్లో ఉందని నా ఒపీనియన్. సో దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు నథింగ్ ఫోన్ 2A+ని లాంచ్ చేయబోతున్నారు వెరీ సూన్ మన ఇండియాలో. దీనికి సంబంధించిన ప్రాసెసర్ని ఈరోజు అఫీషియల్గా
రివీల్ చేశారు. ఇది మీడియాటెక్ డైమండ్స్ది 7350 ప్రో అనే ఒక కొత్త ప్రాసెసర్తో రాబోతుంది. ఇది కొత్త ప్రాసెసరు, అంటే డైమండ్స్ 7200 ఉంది కదా, దానికి ఒక ఓవర్ క్లాక్డ్ వెర్షన్ అనమాట. సో ఇది మీకు 3.0 GHz స్పీడ్ దగ్గర రన్ అవుతుంది. అండ్ ఇది TS1 సేమ్ ప్రాసెసరే, కాకపోతే ఏంటంటే కొంచెం ఓవర్ క్లాక్డ్ వెర్షను. నాకు తెలిసి AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ స్లైట్గా వ్యారీ అవ్వచ్చేమో. దీనికి వీళ్ళు ప్లస్ అని పేరు పెట్టి తీసుకురావడం ఏంటో అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. మరి వీళ్ళు కూడా రకరకాలుగా పేర్లు పెట్టి తీసుకొస్తూనే ఉన్నారు. సో ఎనీవేస్ ఈ ఫోన్ మీకు కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, గ్లోబల్గా ఆండ్రాయిడ్ నుంచి iOSలోకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు పర్సంటేజ్ అనేది పెరుగుతుందంటారు ఇయర్కి. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పర్టికులర్గా 2024లో మాత్రం చాలా హ్యూజ్ చేంజ్ అయితే వచ్చిందని ఒక సంస్థ చేసిన సర్వేలో తెలుస్తుంది. ఆ సంస్థ పేరు CIRP, అంటే కన్జ్యూమర్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ పార్ట్నర్స్ అంట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ గ్లోబల్గా ఆండ్రాయిడ్ నుంచి iOSకి షిఫ్ట్ అయ్యే వాళ్ళు చాలామంది పెరుగుతున్నారంట. పర్టికులర్గా మన ఇండియాని తీసుకోండి, మనకి బిగ్ బిలియన్ డేస్ అని చెప్పి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అని చెప్పి 80,000కి లాంచ్ అవుద్ది iPhone 15 కానీ ఏదైనా ఒక నెంబర్ సిరీస్లో స్టార్టింగ్ మోడలు. సో ఆ ఫస్ట్ మోడల్ మనకి దగ్గర 50,000కి 45,000కి ఇలాంటి బడ్జెట్లో డిస్కౌంట్లో మంచి డీల్స్లో వస్తుంది. సో అప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మంది కొంటారు కదా. సో అందుకని గ్లోబల్గా మాత్రం ఆండ్రాయిడ్ నుంచి iOS షిఫ్ట్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారట. సో మీలో ఎవరైనా 100కి 100% ఆండ్రాయిడ్ నుంచి iOSకి షిఫ్ట్ అయ్యారా? ఎవరైనా ఉంటే కింద కామెంట్లో రండి. 100కి 100% అని ఎందుకన్నా అంటే, ఒక సెకండరీ ఫోన్ ఆండ్రాయిడ్ లేకుండా ఉండలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో మొదటి వరుసలో నిలబడేది నేనే. నా పేరుకి నా దగ్గర iPhone ఉంటుంది. దాంట్లో నేను ఫోన్పేలు, వాట్సాప్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవి తప్ప మనం చేసేది ఏమి ఉండదు. దాంట్లో మిగతా పనులన్నీ కూడా మనకి ఆండ్రాయిడ్ లేకపోతే పని నడవదు. సో ఇది నేను 50 to 50% వాడతాను అనమాట. సో మీలో 100కి 100% అసలు మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేదు, ఓన్లీ iOS వాడుతున్నారు అనేవాళ్ళు ఎంతమంది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోకి సంబంధించిన కొత్త UI కొన్ని కంట్రీస్లో ప్రజెంట్గా రోల్ అవుట్ అవుతుంది. అండ్ ఇది ప్రజెంట్ UIతో కంపేర్ చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఇంకా కొంచెం బెటర్గా అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది ప్రజెంట్ మన ఇండియాలో అయితే ఇంకా లైవ్లోకి రాలేదు. వెరీ సూన్ మనకు కూడా ఈ UI అనేది లైవ్లోకి రాబోతుంది. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు వెరీ సూన్ గ్లోబల్గా Xiaomi 14T సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా మన ఇండియాలో 2 years నుంచి T సిరీస్ తీసుకురావట్లేదు. కాకపోతే ఈసారి గ్లోబల్లో మన ఇండియా పేరు కూడా కనపడుతుంది. సో మేబీ ఇండియాకి ఒక్క ఫోన్ అన్న వేరే పేరుతోనే లాంచ్ చేస్తారేమో తెలియదు. ఆల్రెడీ మనకి ఇదేంటంటే T సిరీస్ ఏంటంటే లైకా పార్ట్నర్షిప్తో తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నారు వీళ్ళు. సో ఆల్రెడీ మనకి Xiaomi 14 CV ఉంది కదా, అంటే చైనీస్ CV4 Pro, దాన్ని మన ఇండియాలో Xiaomi 14 CV లాగా లాంచ్ చేశారు. అందులో కూడా మనకి లైకా కొలాబరేషనే కనిపిస్తుంది. మరి దానికి తక్కువ వేరియంట్ కానీ ఎక్కువ వేరియంట్ కానీ ఒకటి తీసుకొస్తారా లేదా అనేది మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ కూడా మనకి Xiaomi నుంచి, కాకపోతే Xiaomi ఫోన్స్ వాడే Pro Max, Ultra Pro Max, Ultra Max ఈ యూజర్స్ ఉంటారు కదా, అంటే Xiaomi ఫోన్స్ని బూట్ లోడర్ అన్లాక్ చేసుకొని కస్టమ్ రోమ్స్ ఇన్స్టాల్ చేసుకునే ప్రో లెవెల్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి దట్టు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్. Xiaomi రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన కొన్ని ఫోన్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది. సో దాంట్లో Redmi 13C, అలాగే దాన్నే మనకి Poco M6 5G కూడా అంటారు. అలాగే Redmi Note 13, Note 13 Pro, Note 13 Pro Plus, అలాగే మీకు Xiaomiకి సంబంధించిన వెరీ రీసెంట్ 14 CV అంటే చైనీస్ CV4 Pro, అలాగే Redmi Pad Pro 5G అంటే రేపు 4 రోజులు ఏమో లాంచ్ కాబోతుంది కదా, వీటిని మీరు లాక్డ్ కండిషన్లో వేరే కంట్రీ రోమ్, ఫర్ ఎగ్జాంపుల్ చైనా కానీ లేదంటే ఇండోనేషియా రోమ్స్ ఎక్కువగా ఫ్లాష్ చేస్తూ ఉంటారు. కస్టమ్ డైలర్స్ కోసం, కస్టమ్ మెసేజింగ్ యాప్స్ కోసం, ఇలాంటి వాటి కోసం ఎక్కువ ఫ్లాష్ చేస్తూ ఉంటారు. దట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు అన్ని. ఆ మెథడ్ ద్వారా మీరు లాక్డ్ కండిషన్లో ఫ్లాష్ చేస్తే మీ ఫోన్ బ్రిక్ అయిపోతుంది, అది యూజబుల్ కాదనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు దేనికి పనికిరాదట. సో మీరు ఓన్లీ అన్లాక్ చేసిన తర్వాత మాత్రమే ఇలా చేయాలంట, లేకపోతే ఇలా అవుతుందంట. ఇది ఒక వార్నింగ్, గుర్తుపెట్టుకోండి ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళు. నెక్స్ట్ మనకి యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి PDF to Word కన్వర్టర్ ఉంది, 350 రూపాయలు. ఇది వెరీ యూస్ఫుల్ అండ్ స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్ అప్లికేషన్. ఇది ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. ఇప్పుడు కూడా ఫ్రీగానే ఉంది, 350 రూపాయలది ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వచ్చింది కాబట్టి డౌన్లోడ్ చేసుకొని మీకు ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.